परम महाशांति, सभी विश्व कल्याणकारी, विश्व सेवाधारी, विश्व को परिवर्तन करने वाले, स्व परिवर्तन से विश्व परिवर्तन करने वाले, बेहद के सेवाधारी, ऐसे बच्चों को बेहद की सेवाधारी माँ का याद प्यार और नमस्ते। ये जो दादाजी का घर है, बापूजी का, बेहद के बापूजी का, इसको क्या समझेंगे? ये घर किसका है? यह तो समझते हो ना कि अपने घर में आए हैं। यह घर किसका है? परमात्मा का घर। जो अहमदाबाद में घर है, दिल्ली में घर है, ये किसका घर है? परमात्मा का घर है। तो सबका घर हुआ ना, तो आप सबका घर हुआ ना, तो घर में आए तो बहुत अच्छा किया। और अच्छे से अच्छा क्या करेंगे? अच्छे से अच्छा करना, ऊंच से ऊंच बनना, यह जीवन का लक्ष्य होता ही है ना। अब अच्छे से अच्छा क्या करना है? जो पाठ अभी सुनाया, वह एक ही पाठ पक्का करना है। एक ही पाठ में सब पढ़ाई समाई हुई है। यह वंडरफुल विश्वविद्यालय है। यह वंडरफुल विश्वविद्यालय है। देखने में घर भी है, लेकिन बाप ही सत शिक्षक, सतगुरु, पढ़ाई पढ़ाने वाला, सतगति करने वाला, बाप ही सत शिक्षक, सतगुरु, सतगति करने वाला घर भी है और विद्यालय भी है। इसलिए कोई लोग समझते ही नहीं कि यह घर है या विद्यालय, लेकिन घर भी है और विद्यालय भी है। क्योंकि जो सबसे श्रेष्ठ पाठ पढ़ाया जाता है वो कॉलेज और स्कूलों में नहीं पढ़ाया जाता। चरित्रवान बने, परिवार को अच्छी तरह से पालना करने वाला, यही लक्ष्य है ना। तो यहाँ ये सब लक्ष्य पूरा हो ही जाता है। भारत देश के नेताएं क्या चाहते थे? भारत का बापू, हमारे बापू जी के और छोटू राम भारत का बापू है। भारत का बापू जी क्या चाहता था? यही चाहता है ना कि भारत लाइट हाउस बने, भारत दुनिया के आध्यात्मिक जीवन का केंद्र बने। वही कार्य यहाँ गुप्त रूप में हो रहा है। वही कार्य गुप्त रूप में हो रहा है। एक भी राम सीता समान बन जाए तो एक राम सीता के कारण राम राज्य हुआ, और इतने में सब राम सीता के समान बन जाए तो क्या होगा? तो यह पाठ मुश्किल नहीं है, बहुत सहज है। इस पाठ को पक्का करेंगे तो आप भी सत्य टीचर द्वारा रूहानी सर्टिफिकेट भी लेंगे और गारंटी भी लेंगे सोर्स ऑफ इनकम की। तो सोर्स ऑफ इनकम कौन है? बाकी वंडरफुल जरूर है। तो ये क्या वंडरफुल कौन सी बात है? वंडरफुल दुनिया, वंडरफुल पावर, वंडरफुल दादाजी, जो समझना मुश्किल है। अरे के बस ब्रह्मा कुमारी के बस की बात नहीं है। देखो कितना अच्छा बताया, राम सीता का भी बता दिया कि राम सीता जैसा बन जाए। परम शांति, परम शांति। బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మా తన దివ్య సందేశంలో బేహద్ దాదాజీ ఇల్లు అంటే పరమాత్మని యొక్క ఇల్లు. ఇది అందరి ఇల్లు. ఇది విశ్వం మొత్తానికి ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేటువంటి విద్యాలయం.
ఆశ్రమం. ఇది ఇల్లు కూడా మరియు విద్యాలయం కూడా. బాప్ టీచర్ సద్గురు ఈ విద్య బోధిస్తున్నాడని మురళీ పాయింట్ ఆధారంగా మనకి ఈ యొక్క సందేశం ఇస్తూ ఉన్నారు. అచ్చా, దీనికి సంబంధించిన సందేశం హిందీలో ఇంతవరకు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. విశ్వ కళ్యాణకారి, విశ్వ సేవాదారి, విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన తీసుకొచ్చేటువంటి ఆత్మలకు, చేసే ఆత్మలకు, బేహద్దు సేవాదారి బేహద్దు పిల్లలకు, బేహద్దు సేవాదారి మా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. దాదాజీ యొక్క ఇల్లు అంటే బేహద్దు ఆత్మలు, బేహద్దు పిల్లల యొక్క ఇల్లు. బేహద్ బాపూజీ అంటే ఏమనుకుంటున్నారు? బేహద్ కే బేహద్ పరివారమునకు, ఆత్మిక సంతానమునకు తండ్రి ఉన్నటువంటి ఇల్లు. ఇది మీ ఇల్లు. ఎక్కడికి వచ్చారు? మీ ఇంటికి మీరు వచ్చారు. ఇది పరమాత్మని యొక్క ఇల్లు. అహ్మదాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి. అందుకే మురళీ పాయింట్ ఉండేదన్నమాట. ఇది ఇల్లు కూడా, ఆశ్రమం కూడా, విద్యాలయం కూడా అని. అంటే ఇక్కడ అన్ని రకాలుగా మనకు ప్రూఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మని ఇల్లు అంటే పరమాత్మ అందరివాడు అని అర్థము. మరి ఇది విద్యాలయము అంటే ఆత్మ పరమాత్మల యొక్క విద్య బోధించేటువంటి విద్యాలయము అని. పాఠశాల సద్గతిని ఇచ్చేటువంటి గురుకుల పాఠశాల. మీరు మీ ఇంటికి వచ్చారు అని అనుకోవాలి. అహ్మదాబాద్ వస్తే చాలా మంచి పాయింట్ చూడండి. ఇలాగ ఎవరైతే మంచిగా పాయింట్స్ను అర్థం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు విశేషమైన పురుషార్థం చేయగలుగుతారు, ఉన్నతంగా కాగలుగుతారు. మీ జీవిత లక్ష్యం కూడా ఉన్నతంగానే ఉంటూ ఉండాలి. మంచి అందరికీ శుభం చేయాలి, మంచి చెయ్యాలి అని అంటే తప్పకుండా బేహద్దు జ్ఞానము అనేది వినాలి. ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. ఒక్క పాఠంలోనే అంత విద్య ఇమిడి ఉంటుంది. ఒక్కడిని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్లే అని అంటారు. ఇది వండర్ఫుల్ విద్యాలయము, విశ్వవిద్యాలయము. విశ్వానికి సంబంధించినటువంటి విద్య మొత్తం కూడా చెప్పబడుతుంది ఈ విద్యాలయంలో. చూడటానికి ఇల్లు కూడా. బాప్ టీచర్ సద్గురు రూపంలో ఇక్కడ మీకు లభిస్తూ ఉన్నారు. బాపే సత్ శిక్షకుడు, సత్ గురువుగా విద్యను బోధిస్తూ ఉన్నారు, సద్గతిని ఇచ్చేవారు. బాప్ అంటేనే సత్యమైన బాప్ అంటే అవినాశి బాప్. శిక్షకుడు అంటే విద్య బోధించేవాడు. బేహద్దు సృష్టి యొక్క ఆది నుండి బేహద్దుకే బేహద్దు సృష్టి ఎలా మొదలైంది, అంతిమం వరకు ఇప్పుడు స్థూల బ్రహ్మాండము, ఈ యొక్క సోలార్ సిస్టమ్ వరకు మొత్తం శిక్షణ మనకి లభిస్తూ ఉంది. సద్గురు అంటే సద్గతి ఇచ్చేవారు. బేహద్దు పరమ సద్గురువు. సద్గురువు అంటే ఈ యొక్క బ్రహ్మాండం మృత్యులోకం నుండి బంధన నుండి విముక్తి చేసేవాడు. సద్గతిని, మంచి మార్గాన్ని చూపించేవాడు, సద్గతి దాత అని. ఇది ఇల్లు కూడా, విద్యాలయం కూడా. ఏదైనా సరే మీరు అర్థం చేసుకుంటేనే దాన్ని ధారణ చేయగలుగుతారు. ఇది విద్యాలయము అంటే మరి మీరందరూ విద్యార్థులు. బాప్ ఒక్కడే టీచరు, సుప్రీం టీచరు, సుప్రీం విద్యను బోధిస్తూ ఉన్నారు. అందరూ కూడా శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. కాలేజీ మరియు స్కూల్ కూడా ఇదే విద్య. చరిత్రవాన్గా మీరందరూ కూడా ఈ విద్య ద్వారా అవుతూ ఉంటారు. పరివారంలో మంచిగా పాలన అనేది చేయాలి. ఇదే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని లక్ష్యాలను పూర్తి చేసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు నేర్చుకునేది ఇక్కడే. భారతదేశంలోని నాయకులు మరి ఏమంటూ ఉంటారు? భారత్ మాత అంటారు కదా, భారత్ కా బాప్ అంటారు కదా. అంటే ఏంటి? బాపూజీ, ఈ చోటురామ్ బాపూజీ భారత్కి బాపు అన్నమాట. భారత్ యొక్క బాపూజీ అంటే భారతవాసీలు 9 లక్షల మంది బేహద్దు పిల్లలు అందరూ కూడా కోరుకునేది. వాళ్ళందరికీ రచయిత బేహద్దు చోటురామ్ బాపూజీ. ఇదే కోరుకుంటున్నారు, భారత్ లైట్ హౌస్గా కావాలి అని. భారత్ ఈ ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక జ్యోతిని,
ఇస్తూ ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా, మరి ఆధ్యాత్మికతకు కేంద్రంగా కావాలి. అదే కార్యం ఇప్పుడు గుప్తంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ కార్యము గుప్త రూపంలో ఉండనే ఉన్నది. రామ్ సీత సమానంగా, సీతారాముల సమానంగా మీరు అవ్వాలి అంటే పరమాత్మ రాముడు ఆత్మరూపి సీతగా మరి మనం తయారైనప్పుడు రామరాజ్యాన్ని మనం తీసుకుని రాగలుగుతూ ఉంటాము. రామ రాజ్యము అంటే ఎక్కడ దుఃఖము, పాపము, బాధ, చింత ఏమీ లేనటువంటి రాజ్యము సీత రామరాజ్యము. ఇది పాఠాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా సహజమైన విషయం. పక్కాగా ఉంటే మీకు బాపు ద్వారా అంత అర్థమవుతూ ఉంటుంది. సత్ టీచర్ ద్వారా ఆత్మిక సర్టిఫికెట్ కూడా మీరు పొందుతూ ఉంటారు. ఇది గ్యారంటీ అన్నమాట. ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను కలిగించేది. ఇప్పుడు టీచర్ ద్వారా విద్య నేర్చుకుంటే ఉద్యోగంలో డబ్బులు వస్తాయో, ఉద్యోగం లభిస్తుందో తెలియదు. అది వచ్చినా కూడా హద్దులో విద్య అవుతుంది. కానీ ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే పూర్తిగా ఆధ్యాత్మిక ప్రాప్తిని కలిగించేటువంటి విద్య, బేహద్దు ఆధ్యాత్మిక విద్య. కాబట్టి ఇది చాలా వండర్ఫుల్ విషయం. ఇక్కడ ఏంటి వండర్ అని అంటే ఎలాంటి విషయము, ప్రపంచం మొత్తానికి తెలియనటువంటి విద్య బేహద్దు బాపూజీ మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బ్రహ్మ కుమారీలకు కూడా ఇది అర్థం కావటం లేదు. మరి చూడండి ఎంత మంచి మహావాక్యము ఉన్నది. దీంట్లో సీతారాములుగా అంటూ ఉంటే త్రేతాయుగానికి వెళ్ళమని కాదు, ఫెయిల్ అయిపోయారు రాముడు అందుకే బాణం ఇచ్చాడు అని చెప్తారు బీకేలో. రాముడు ఫెయిల్ అవ్వలేదు, ఆదర్శంగా ఉన్నాడు, మర్యాద పురుషోత్తముడు మాకు అర్థమవుతూ ఉంది కదా. మరి అసలైనటువంటి పరమాత్మ రాముణ్ణి, రాజారాముణ్ణి, ఆధ్యాత్మిక రాముణ్ణి మీరు తెలుసుకోండి. మీరు పరమాత్మ రాముడు సమానంగా అయ్యి మరలా కూడా అవినాశి అమరలోకంగా రామరాజ్యాన్ని పునఃస్థాపన చేయండి భూమి మీద అంటున్నారు మా అచ్చా. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.